ధ్యానించడానికి మనకి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు లేఖనాలను ధ్యానించడానికి మరలా చేరుకున్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో ఏది స్టాండర్డ్ అథారిటీ, ఏది అధికారపూర్వకమైనది, ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో మనకు వచ్చే సమస్యలకి, డౌట్స్కి, విభేదాలని పరిష్కరించి అంతిమ నిర్ణయాన్ని తెలియజేయగలిగేది ఏది అన్న విషయాన్ని మనం గత వీడియోలో చూసాం. అందులో మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, సర్వసృష్టికర్త అయినటువంటి దేవునికి అట్టి అధికారం ఉన్నట్టుగా మనం చూసాం. ఆయన మనల్ని సృష్టించిన కారణాన ఆయన సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలిగిన వారుగాను, ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచాన్ని నిర్వచించగలిగిన వారుగాను మనం చూసాం. తర్వాత అట్టి అధికారాన్ని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్టుగా మనం లేఖనాల్ని ధ్యానించాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణ అధికారంతో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి అన్న విషయాన్ని కూడా ఆయన అధికారంతో బోధించి తన శిష్యులకు అట్టి అధికారాన్ని ఆయన పాస్ చేశారు. అంత మాత్రమే కాదు, వారు ఆ లేఖనాల్ని ఇతరులకు బోధించడానికి ఆయన వారికి సహాయకారకుడిగా పరిశుద్ధాత్మని వారికి వాగ్దానం చేశారు. వారు పరిశుద్ధాత్మని యొక్క బాప్తిసం పొందిన తర్వాత వారు ప్రభు యొక్క మాటలను ఇతరులకు బోధించారు, గ్రంథస్థం చేశారు. కాబట్టి దేవుడు, తర్వాత ప్రభువు, తర్వాత అపోస్తులు పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత అపోస్తులు ఏం చేశారంటే వీటిని బోధించడం మాత్రమే కాక, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకున్నట్లయితే, అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ కనబడినట్టుగా వారు లేఖనాన్ని గ్రంథస్థం చేశారు, దేవుని మాటలను వారు రాశారు. కాబట్టి క్రైస్తవ ప్రపంచంలో స్టాండర్డ్ అథారిటీ ఏంటి అని మనం చూసినట్లయితే అది దేవుని గ్రంథం మాత్రమే. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని గ్రంథం మాత్రమే. ఇదే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రపంచానికి ఫైనల్ అథారిటీ. దీనికి మించి ఎవ్వరూ ఎటువంటి నిర్ణయాలు చేయడానికి అధికారం లేదు. దీని అధికారానికి లోపట్టు అంటే దేవుని అధికారానికి, ప్రభు అధికారానికి, అపోస్తుల యొక్క మాదిరికి లోబడటమే. దీని అధికారాన్ని కాదు అని అన్నామంటే అపోస్తుల మాదిరిని, ప్రభు యొక్క అధికారాన్ని, దేవుని యొక్క అధికారాన్ని కాదు అని అనటమే. అలా మనం త్రోసిపుచ్చినటువంటి అధికారాన్ని బట్టి మనం శాపగ్రస్తులమై ఉంటాం. కాబట్టి మనకు ఏ సమస్య వచ్చినా, ఏ డౌట్ వచ్చినా, ఏ ఫైనల్ డెసిషన్స్ తీయాల్సి వచ్చినా మనం ఇప్పుడు చేరుకోగలిగిన మనందరికీ ఇవ్వబడిన గ్రంథమే ఈ బైబిల్. రైట్. ఇప్పుడు అపోస్తులు ఈ లేఖనాలని గ్రంథస్థం చేసినట్టుగా మనం చూసాం. మరి వాటిని ఏ రీతిలో వాటిని గ్రంథస్థం చేశారు అంటే, వాట్ ఈస్ ద నాలెడ్జ్ దట్ బైబిల్ ఈస్ హోల్డింగ్ అంటే, ఎలాంటి జ్ఞానాన్ని కలిగి, ఎలాంటి సమస్యలకు సమాధానం ఇవ్వగలిగిన, ఎలాంటి విశ్వాసాన్ని మనలో వృద్ధి చేయగలిగినటువంటి మాటలు ఈ క్రొత్త నిబంధనలో రాయబడ్డాయి అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. చాలామంది భావన ఏంటంటే, బైబిల్ విషయానికి వచ్చేసరికి చాలామంది భావన ఏంటంటే, బైబిల్ అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తగినట్టుగా బైబిల్ రాయబడలేదు అని అనేక మంది నమ్ముతారు. మనం ఎదుర్కొంటున్నటువంటి డే టు డే లైఫ్ సమస్యలకి సమాధానాలు చెప్పగలిగిన సామర్థ్యం బైబిల్కి ఉంది అని చాలామంది నమ్మరు. చాలామంది భావన ఏంటంటే, బైబిల్ అనేది కేవలం మత సంబంధమైనటువంటి ఒక పుస్తకం అనే భావనలోనే ఉన్నారు. చాలామంది తమ సొంత విశ్వాసాలను వృద్ధి చేసుకున్నారు. చాలామంది బైబిల్ని కేవలం ఆదివారం తెరిచి ఒక పుస్తకంగాను, ఆరాధనలో చదివి ఒక బుక్గా మాత్రం చూస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో దేవుని జ్ఞానం, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కావాల్సిన సమస్త విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయా లేదా, అపోస్తులు సమస్త విషయాల్ని బోధించారా లేదా,
వారు సమస్త విషయాల్ని రాశారా లేదా అన్న విషయాల్ని ఇప్పుడు మనం 3వ పాయింట్గా చూడబోతున్నాం. వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ గాడ్ హ్యాస్ పాస్డ్ టు అపోస్టల్స్, అంటే దేవుడు ఎటువంటి జ్ఞానాన్ని అపోస్తులకి దయచేశారు పరిశుద్ధాత్మని ద్వారా, ఎటువంటి జ్ఞానాన్ని వారు గ్రంథస్థం చేశారు అన్నదాన్ని మనం చూద్దాం. ఇప్పుడు 2 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. ఇప్పుడు మాటలో జాగ్రత్తగా వినాలండి. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున ఏం చేస్తున్నారండి? జీవమునకును భక్తికిని, అంటే జీవం కలిగి ఉండడానికి దేవుని యందు భక్తి భయం కలిగి ఉండడానికి కావలసిన వాటన్నిటినీ దేవుడు దయచేశారు. తన జ్ఞానమును బట్టి, తన గుణాతిశయమును బట్టి, తన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన మనకు దయచేశారు. ఏ విధంగా దయచేశారు? ఎవరి ద్వారా దయచేశారంటే తన కుమారుని ద్వారా, అపోస్తుల ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మనకి ఈ క్రొత్త నిబంధన లేఖనాల్ని మనకు దయచేశారు. ఎవరైనా బైబిలు సంపూర్ణమైనది కాదు, ఇది మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యలకి సమాధానం చెప్పలేదు, ఆత్మ సంబంధమైనటువంటి అనేక సమస్యలకు సమాధానం చెప్పలేదు అని ఎవరైనా నమ్ముతున్నట్లయితే వారి నమ్మకాలు కేవలం మూఢమైనవి, అర్థం లేనివి. ఎందుకంటే బైబిల్ ఏం బోధిస్తుందంటే జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున, ఇంగ్లీష్లో ఏముందంటే అండి, God has given to us all things that pertains to life and godliness through the knowledge of him. That pertain to life, బ్రతకడానికి, అండ్ గాడ్లీనెస్, దేవుని యందు భయభక్తుల విషయంలో, దేవుని గురించి అర్థం చేసుకోవడం గురించి, దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవడం, దేవుడు మన కొరకు చేసినవన్నిటిని అర్థం చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి కావలసిన సమస్త విషయాల్ని ఆయన తన జ్ఞానం ద్వారా, తన లేఖనాల ద్వారా మనకు బయలుపరిచారు. అపోస్తలులకు దయచేసినటువంటి జ్ఞానం సాధారణమైనటువంటి విషయాలు కాదండి. ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి వారు ప్రచురం చేయలేదు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వారు ప్రచురం చేయలేదు. దేవుని యొక్క జ్ఞానం క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ జీవితానికి కావలసిన ప్రతి విషయాన్ని దేవుడు తన అపోస్తుల ద్వారా గ్రంథస్థం చేశారు అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. 2వ విషయం అండి, ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చూడగలిగితే అక్కడే ఉందంటే యాకోబు గారు చెప్తూ ఉన్నారు, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో, ఇక్కడ స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం అని దేని గురించి మాట్లాడుతున్నారంటే, స్వాతంత్రమునిచ్చు నియమం అనేది క్రొత్త నిబంధన. అపోస్తుల ద్వారా పలకబడి, బోధింపబడి, గ్రంథస్థం చేయబడినటువంటి ఆ క్రొత్త నిబంధనని యాకోబు గారు ఏమని చెప్తున్నారంటే, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం, సంపూర్ణమైనది, కంప్లీట్, నాట్ ఇన్సఫిషియంట్ అండి, ఇట్ ఈస్ సఫిషియంట్, కంప్లీట్, పర్ఫెక్ట్ అన్న పదాలని ఇంగ్లీష్లో వాడారండి. ఇంగ్లీష్లో ఏమన్నారంటే పర్ఫెక్ట్ లా అని అన్నారు, ఆర్ కంప్లీట్ లా. సో క్రొత్త నిబంధన బయలుపరచబడినటువంటి విషయాలు, దేవుని యొక్క సర్వజ్ఞానం బయలుపరచబడింది, దేవుని యొక్క చిత్తం బయలుపరచబడింది, దేవుని యొక్క ఆలోచనలు బయలుపరచబడ్డాయి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్వచించింది, విశ్వాసాన్ని నిర్వచించే క్రొత్త నిబంధన. మనం ఏమి నమ్మాలో, ఎలాగ నమ్మాలో, దేనిని నమ్మకూడదో అన్న విషయాన్ని క్లియర్గా బయలుపరిచిందండి క్రొత్త నిబంధన. మనం ఇప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనుషుల్ని ఇప్పుడు వెంబడించవలసిన అవసరం లేదు, ఎవరో ఏదో చెప్పిన దాన్ని విషయాన్ని మనం నమ్మవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి
గొప్ప భాగ్యం. నిజంగా బైబిల్ అనేది, క్రొత్త నిబంధన అనేది గొప్ప భాగ్యం. ఆలోచన చేయండి. పాత నిబంధన కాలంలో, అంతకుముందు పితరుల కాలంలో లేఖనాలు అనేవి వారికి గ్రంథస్థం చేయబడలే. పితరుల కాలంలో వారు దేవదూతల ద్వారా పలికినటువంటి మాటల్ని వారు ధ్యానం చేసుకుంటూ, వాటిని మననం చేసుకుంటూ వాటి ప్రకారం నడిచారు. అప్పుడు దేవుని యొక్క సర్వచిత్తం అక్కడ బయలుపరచబడలే. కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం మనకు బయలుపరచబడింది. ఇప్పుడు ఏ విషయంలోనూ మనం కొదువు లేకుండా, ఏ విషయంలోనూ సందేహాలు పెట్టుకోకుండా, మనకి ఎటువంటి సందేహాలు వచ్చినా, విశ్వాస విషయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనం వెంటనే చేరదగిన, వాటిని నివృత్తి చేసుకోదగిన, వాటిని సమాధానపరచుకోగలిగిన లేఖనాలు దేవుడు నీకు నాకు తన కుమారుని ద్వారా, తర్వాత అపోస్తుల ద్వారా మనకు బయలుపరిచారు పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. కాబట్టి క్రొత్త నిబంధనని ఏమని బైబిల్ బోధిస్తుందంటే, ఇది పర్ఫెక్ట్ లా ఆర్ కంప్లీట్ లా, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైనటువంటి నియమము, ఇది అసంపూర్ణమైనటువంటిది కాదు అన్న విషయాన్ని మనం గుర్తిరగాలి. అదేవిధంగా యోధా పత్రిక, చిన్న పత్రిక, యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంది. అందులో 3వ వచనాన్ని మనం చూస్తే, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఇంగ్లీష్లో ఏముందంటే, ద ఫెయిత్ విచ్ వాజ్ వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్. వన్స్ ఫర్ ఆల్ అంటే అర్థం ఏంటంటే, ఏ కాలానికైనా వర్తింపజేయబడగలిగిన, ఏ సమస్యకైనా వర్తింపజేయబడగలిగిన, ఏ పరిస్థితులకైనా వర్తింపజేయబడగలిగిన బోధ. ఇదే క్రొత్త నిబంధన బోధ. అపోస్తుల ద్వారా మనకి ఇవ్వబడినటువంటి, గ్రంథస్థం చేయబడినటువంటి బోధ ఏ కాలానికైనా సరిపోయేది. ఇది 2000 సంవత్సరాల ముందు రాయబడింది. ఇది మన కాలానికి సరిపోతుందా లేదా అని మీరు నేను ఆలోచన చేయవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ఈ క్రైస్తవ ప్రపంచంలో ఎదుర్కొనే పరిస్థితులకి ఇవి సరిపోతాయా లేదా అని మీకు నాకు ఆలోచనలు రావచ్చు. కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే, వన్స్ ఫర్ ఆల్ అంటే అందరికీ, అన్ని కాలాలకి సరిపోయినట్టుగా ఇవ్వబడినటువంటి సంపూర్ణమైనటువంటి నీతి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ గ్రంథం, ఈ క్రొత్త నిబంధన గ్రంథం, మరి దీని యొక్క పరిశుద్ధత ఎలాంటిది, మరి ఈ గ్రంథం విషయంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాన్ని మనం 4వ పాయింట్గా చూడబోతున్నాం. వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే, దేవుని గ్రంథం యొక్క పరిశుద్ధత ఎంత? పరిశుద్ధత అంటే ప్రత్యేకత, అంటే దాన్ని ప్రత్యేకంగా ఉంచటం. దేవుని యొక్క గ్రంథాన్ని విషయంలో మనకున్నటువంటి ఫ్రీడమ్ ఎంత ఉంది? దానికి ఏదైనా కలపడానికి కానీ, మన ఆలోచనలు కలపడానికి కానీ, మన దాంట్లో ఉన్నటువంటి ఏవైనా విషయాలను తీసివేయడానికి కానీ మనకు అధికారం ఉందా? ఇది స్టాండర్డ్ అథారిటీ అన్న విషయాన్ని మనం చూసాం కదా. మరి అటువంటి క్రొత్త నిబంధన, అటువంటి లేఖనాల విషయంలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, దాని గురించి లేఖనాలు ఏం బోధిస్తున్నాయి అనేది మనం చూస్తే, ఇటు పాత నిబంధన విషయంలో కానీ, ఇటు క్రొత్త నిబంధన విషయంలో కానీ దేవుని లేఖనాలు కొన్ని విషయాలు మనకి చెబుతూ ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, పాత నిబంధనకి మనం వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మోషే గారు దేవుడు చెప్పినటువంటి మాటలని మోషే గారు ఇజ్రాయేలుకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, వాటిని గైకొనిటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు. దేన్ని కలపడానికి మనకు అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ శాంక్టిఫైడ్ వర్డ్స్, అంటే ఇవి పరిశుద్ధపరచబడినవి, ఇవి ప్రత్యేకింపబడినవి, ఇవి సమస్త కాలానికి, సమస్త సమస్యలకి, సమస్త ఆలోచనలకి, సమస్తమైనటువంటి డౌట్స్ని క్లియర్ చేయగలిగినటువంటి లేఖనాలు. వీటిని మనం చదివి తెలుసుకుని మన జీవితాలు బాగు చేసుకోవడానికి మనకు అవకాశం, అధికారం ఉంది తప్ప
వీటిని చేరి మన సమస్యలను వెళ్ళబుచ్చుకొని వాటి నుంచి ఆదరణ పొందడానికి మనకి స్వాతంత్రం ఉంది తప్ప మన ఆలోచనలకు తగినట్టుగా లేఖనాలను మార్చే అధికారం మనకి లేదు. అంత మాత్రమే కాదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు, కలపనకూడదు. లేదా మన జీవితానికి లేఖనాలు ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నట్లయితే మన జీవితాన్ని సమర్థించుకోవడానికి ఆ లేఖనాలను తీసివేయడానికి మనకి అధికారం. పాత నిబంధన దేవుడు ఏదైతే మాటలు ఇచ్చారో మనుషులు జీవించడానికి వాటి ప్రకారం నడవడానికి ఇజ్రాయేలుకి దేవుడు ఆ లేఖనాలను దయచేశారు. వాటిలో దేన్ని కలపడానికి దేవుడు అనుమతించలేదు, వాటిలో దేన్ని తీసివేయడానికి దేవుడు అనుమతించలేదు. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, చిట్ట చివరి అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే ఏం కనబడుతుందండి? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలుగజేయు. ఏంటంటండి, ఈ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలకి ఎవరైనా మరి దేన్నైనా కలిపితే దేవుడు ఏం చేస్తారంట? తెగుళ్ళు దయచేస్తారంట. అంటే అతని జీవితం నాశనం అయిపోతుంది. ఇది పరిశుద్ధంగా ఉంచవలసినటువంటి గ్రంథం. పరిశుద్ధంగా ఉంచడం అంటే అర్థం ఏంటంటే దీన్ని ఆరాధించమని కాదు, దీన్ని ప్రత్యేకంగా ఉంచడం. దీనికి ఏది కలపనకూడదు, వేటిని తీసివేయకూడదు. వాటిలో ఉన్నటువంటి భావాన్ని, వాటిలో ఉన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకొని ఈ క్రైస్తవ జీవితాన్ని సరిగా నడుపుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. అంతే తప్ప లేఖనాలకి మన సొంత ఆలోచనలు కలపడానికి మనకి అధికారం లేదు. అంత మాత్రమే కాదు, ఇంకేముందంటే, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. అంటే ఈ గ్రంథంలోనికి ఏదైనా విషయాలను మనం కలిపినా తీసేసినా అతను ఎట్టి శిక్షను అనుభవించబోతాడంటే తన రక్షణను కోల్పోతాడు, దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటాడు, జీవ గ్రంథంలో పేరు తీసివేయబడుతుంది, దేవునితో నిత్యత్వంలో జీవించడానికి సాధ్యం కాకుండా పోతుంది. అంటే దేవుడు గ్రంథాన్ని ఎంత విలువిస్తున్నారో, తన మాటల్ని ఎంత విలువిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రైస్తవ జీవితానికి గ్రంథం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఇందులో ఉన్నటువంటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి దేవుని గ్రంథం అనేది పరిశుద్ధమైనది. ఇట్ ఈస్ అ సాంక్టిఫైడ్. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సాంక్టిఫైడ్. సో వీ షుడ్ కీప్ దట్ సాంక్టిటీ. అంటే ఆ పరిశుద్ధతను మనం కొనసాగించుకోగలిగాం. ఆ లేఖనాల్ని మనం చదువుకొని మన తర్వాత తరం వారికి దాన్ని అందించడంలో మనం జాగ్రత్త పడాలి సుమా. ఈ లేఖనాల్ని ధ్యానించడం విషయంలో మనం జాగ్రత్త పడాలి. మరి ఈ లేఖనాలు ఏ విధంగా రాయబడ్డాయి? అపోస్తులు రాశారని విన్నాం, అపోస్తులకు పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఉందని విన్నాం. అయితే ఈ లేఖనాల్ని ఎలా రాశారు అన్న విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే 2 తిమోతి ఒకసారి 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. అంటే ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ అన్నారు. అంటే లేఖనాలు ఇన్స్పైర్డ్ అయినవి. ఇక్కడ ఇన్స్పైర్డ్ అన్న పదానికి గ్రీకులో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే థెయోనిస్టోస్ అన్న పదాన్ని ఉపయోగించారు. థియో అంటే దేవుడు, నిస్టోస్ అంటే బ్రీత్డ్, అంటే దేవుడు ఊదెను. దైవావేశం వల్ల కలిగిన అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు స్వయంగా ఊదెను, అంటే దేవుడు బయలుపరచను. ఈ లేఖనాలు దేవుడు బయలుపరచడం ద్వారా బయలుపరచబడిన విషయాలే. దేవుడు స్వయంగా తన చిత్తాన్ని బయలుపరచడం ద్వారా బయలుపరచబడిన విషయాలే. ఇవేవో మనుషులు తమ సొంత ఇచ్చను బట్టి రాయబడినటువంటి మాటలు కాదు. ఇటు పాత నిబంధన గురించి కూడా లేఖనాలు అదే చెప్తూ ఉన్నాయి. ఒకసారి ఇర్మియా గ్రంథం మనం ఒకసారి చూస్తే,
ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, దేవుడే తన ప్రవక్తల యందు తన మాటలను ఉంచారు. కాబట్టే ప్రవక్తలు పాత నిబంధన కాలంలో ప్రవచించారు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అపోస్తులు పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత వారు లేఖనాల్ని మాట్లాడారు. ఒకసారి పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, 20 నుంచి చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లేఖనాలు దేవుడు తన ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా, అపోస్తుల ద్వారా ఈ లేఖనాలను గ్రంథస్థం చేశారు. దేవుడు ఊదెను అన్న మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఇవి పూర్తిగా నమ్మదగినవి. సో కాన్ఫిడెంట్లీ వీ కెన్ సే బైబిల్ ఈజ్ ద స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ ఎరా. అంటే క్రైస్తవ ప్రపంచానికి బైబిలే చిట్ట చివరి అధికారం కలిగినది అని మనం సంపూర్ణంగా నమ్మవచ్చు. దేవుడు మనకు అట్టి అవకాశాన్ని ఇచ్చారు. దేవుని లేఖనాలను ధ్యానించడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి మనం మనసును ఉంచిన ఎడల వాటిని ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్స్ని మనం క్లియర్ చేసుకోగలడానికి మనం చేరుకోగలిగిన చిట్ట చివరి అధికారం బైబిల్ అని మనం గ్రహించి వాటి మాటలు యందు మనం ధ్యానం ఉంచుదాం. ఈ వీడియోల ద్వారా దేవుని లేఖనాన్ని ధ్యానించుకోవడానికి, వాటిని గురించి అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క లేఖనాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు కూడి వచ్చిన మీకు కూడా నా వందనములు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. వందనములు.